డీటెయిల్స్ చూస్తే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో క్యాంప్ ఆఫీసులోకి దూసుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ సీఎం ఫోటోను పెట్టారు. అనంతరం కార్యాలయం లోపమే జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే దౌర్జన్యం చేశారని, ఈ దాడికి కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని బీఆర్ఎస్ ఆరోపించింది. తాము క్యాంపు కార్యాలయంలో కేవలం సీఎం ఫోటోను మాత్రమే పెట్టామని, దాడి చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామంలో గజ్వేల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో క్యాంప్ ఆఫీసులోకి దూసుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ సీఎం ఫోటోను పెట్టారు. అనంతరం కార్యాలయంలో జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే దౌర్జన్యం చేశారని, ఈ దాడికి కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని బీఆర్ఎస్ ఆరోపించింది. తాము క్యాంపు కార్యాలయంలో కేవలం సీఎం ఫోటోను మాత్రమే పెట్టామని, దాడి చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామంతో గజ్వేల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో క్యాంపు కార్యాలయం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.